అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, ఈ వీడియో అకస్మాత్తుగా మీ స్క్రీన్ మీద కనిపిస్తే ఇది కేవలం యాదృచ్ఛికమైతే కాదని తెలుసుకోండి. ఈ యూనివర్స్ యొక్క ప్రణాళిక. ఇది మీ జీవితంలోని నిజమైన మార్గాన్ని చూపించడానికి మిమ్మల్ని పిలుస్తున్న అదృశ్య శక్తి యొక్క పిలుపు. మీరు ఇప్పుడు వినబోయే విషయం మీ జీవిత దశను మార్చగలదు. దీన్ని మధ్యలో వదిలేయకండి మిత్రమా. ఎందుకంటే ఇది యూనివర్స్ మీకు వచ్చిన క్షణం. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా మీ ముందుకు ఎలాంటి సంకేతం పంపదని తెలుసుకోండి. ఈరోజు ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే దాని అర్థం స్పష్టంగా మీరు ఎన్నుకోబడ్డారు. మీరు ఎక్కువ కాలం వేచి ఉండకుండా ఆత్మ మీకు పదే పదే ఏదో ఒక అదృశ్య శక్తి ఆకర్షిస్తుంది అని అర్థం. కానీ మీరు భయం, సందేహం లేదా అనుభవాల కారణంగా మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు. కానీ ఈరోజు యూనివర్స్ మిమ్మల్ని మేల్కొల్పాలని నిర్ణయించుకుంది. ఈరోజు మిమ్మల్ని నిజమైన స్వరూపంతో కలవబోతుంది. ఈ వీడియో సాధారణ వీడియో కాదు మిత్రమా, మీ జీవితంలో కొత్త ఆరంభం. ఇందులోని ప్రతి పదం విశ్వం నుండి మీకు వచ్చిన ఒక లేఖ. దీన్ని జాగ్రత్తగా దాచుకోండి. ఇంకా దీని మార్గం తప్పినట్లు అనిపించినప్పుడల్లా దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతు ఎప్పటికీ తప్పు కాదు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకుంది విశ్వం చెబుతుంది, మీరు చాలా కాలంగా తప్పిపోయారు. మీరు మిమ్మల్ని ప్రపంచ గుండెల్లో ఎక్కడో అణచివేశారు. కానీ ఇప్పుడు మీకు గుర్తు చేసే సమయం కూడా వచ్చేసింది. మీరు ఎవరో, మీరు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, మీరు విశ్వం యొక్క అత్యంత అందమైన సృష్టి. మీలో ఒక అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యం కూడా ఉంది. ఈ వీడియోలో చెప్పబడుతున్నటువంటి పదాలు మీకోసం. ఇవి మీ ఆత్మ యొక్క లోతులో ముడిపడి ఉన్నాయి. వేరొకరు వీటిని అర్థం చేసుకోలేరు. మీ హృదయం ఎందుకు పదే పదే ఏదో వేరే మార్గం వైపు ఆకర్షితం అవుతుందని ఆలోచించారా? గుండెల్లో అంటున్నా, ఎందుకు మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు? మీ కళ్ళను ఎందుకు ఇతరులు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని గుండె నిండా వెయిట్ చేసి ఉంచింది కాబట్టి. ఈ మార్గం సాధారణమైనది కాదు. మీ విధి వేరే భాషలో రాయబడింది. అందుకే మీ ప్రయాణంలో ప్రతి అడుగు కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు యూనివర్స్ చెబుతుంది, మీరు ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రెట్లు ఎక్కువ పొందబోతున్నారు అని. మీరు కలల కన్న ప్రేమ, విజయం, శాంతి ఇవన్నీ ఇప్పుడు మీ వైపు నడవబోతున్నాయి. ఒకవేళ ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది అంటే ఏదో గొప్పది జరగబోతుంది అనిపిస్తే ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకో తెలుసా? ఇది మీరు ఎదురు చూస్తున్న క్షణం. మీరు పదే పదే కొన్ని సంకేతాలు వచ్చి ఉంటాయి. గడియారంలో ఒకే సంఖ్యలు కనిపించడం, అకస్మాత్తుగా ఎవరో కలవడం, లేదా పదే పదే వచ్చే కళ. ఇవన్నీ యాదృచ్ఛికం కోడ్. మీరు అనుకుంటూ ఉండొచ్చు, కాదు, ఇవి పిలుపులు, విశ్వం నుంచి వచ్చిన పిలుపులు. ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీ ముందుకు వెళ్ళబడుతుంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీ గతం ఎలాంటిదైనా సరే, అందులో ఎన్ని తప్పులు, విఫలమైన క్షణాలు ఉన్నా సరే, వాటి ఉద్దేశం ఒక్కటే: మీ జీవితంలోకి రాబోయే వెలుగు కోసం మిమ్మల్ని సిద్ధం చేయండి. విశ్వం చెబుతుంది, ఇప్పుడు మీరు పాత వ్యక్తి కాదు, మీరు మారిపోయారు. మీరు ఒక కొత్త రూపంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడ మీరు కలవడం కేవలం చూడడమే కాదు, వాటిని వాస్తవంగా మార్చడం కూడా చూస్తారు. ఒక్క క్షణం ఆగండి. ఒక్క లోతైన శ్వాస తీసుకోండి. మీ కళ్ళు మూసుకోండి. మీ హృదయంపై చెయ్యి వేసి మీతో మీరు చెప్పుకోండి ఇలా: నేను సిద్ధంగా ఉన్నాను. నేను విశ్వం యొక్క ప్రణాళికలో భాగమైన వాడిని. నేను నా కలల కోసం సృష్టింపబడ్డాను. నన్ను ఏదీ ఆపలేదు. నేను నన్ను గుర్తించాను. మీరు మీ లోపల గొంతును వినడం ప్రారంభించినప్పుడు సృష్టి మొత్తం మీతో పాటు నడవడం ప్రారంభిస్తుందని మీకు తెలుసా? ఇకపై మీరు ఒంటరిగా ఫీల్ అవ్వరు. ఇక నుండి మీ ప్రతి అడుగును యూనివర్స్ మీతో పాటు ఉంటుంది. ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కళ, ఇవన్నీ ఇప్పుడు వేగంగా మీ వైపు వస్తున్నాయి. విషయం చెబుతూ ఉంది, మీరు దాగి ఉన్న ఆ శక్తి ఇక దాచలేరని. అందుకే మిమ్మల్ని ఎంచుకుంది. మీరు ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి వచ్చారు. ఇంకా ఆ మార్పు మీ జీవితం నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ ద్వారాన్ని తెరవడానికి సహాయం వచ్చింది. ఆ సమయం, దాని వెనుక ఒక కొత్త ఆరంభం కూడా ఉంది. మీరు ఇప్పుడు ఈ ప్రయాణంలో అడుగుపెట్టారు. అక్కడ నుండి తిరిగి రావడం సాధ్యం కాదు. అక్కడ ఉన్నవి కేవలం అద్భుతాలు, ప్రేమ, వెలుగు, ఇలా ఆత్మ యొక్క పరిపూర్ణత. ఒకవేళ ఈ పదాలు మీ హృదయాన్ని తాగుతున్నాయి కదా, మీ కళ్ళు తడి వస్తుంది కదా, ఈ విషయం మొత్తం మీకోసమే అనిపిస్తుంది అని అర్థం చేసుకోండి. మీరు విశ్వం యొక్క పిలుపుని విన్నారు. ఇక దాన్ని వాయిదా వేయకండి. ఆ చిటికీలో తిరిగి వెళ్ళకండి.
మిమ్మల్ని మీరు ఆపుకోకండి. మీలోని ఆ వెలుగును అంగీకరించండి. అద్భుతాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు విశ్వం పిలిచిన ఆ ఆత్మగా మారారు. మీ మనసు అకస్మాత్తుగా శాంతించినప్పుడు, ప్రతీదీ ఆగిపోయినట్టు అనిపించినప్పుడు అర్థం చేసుకోండి. ఈ విశ్వం మీరు చాలా సమీపంగా వచ్చిన క్షణం మీలో శక్తి, విశ్వం యొక్క తరతరంగాల సమన్వయం అవుతుంది. మీ ఆలోచనలు, గుండె విశ్వం యొక్క శక్తి వరకు చేరింది. ఇది మీకోసం ఏదో కొత్తది సృష్టింపబడుతుంది. విశ్వం ఇప్పుడు మీతో చెబుతుంది, భయపడకు మిత్రమా, నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఒంటరిగా ఫీల్ అయిన విషయాలు, మీ హృదయంలో దాచిన కోరికలు, వాటిని ఇప్పుడు బయటకు రానివ్వండి. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి బాధ, ప్రతి విఫలం వృధా కాలేదు. మీరు నేను తట్టుకోలేను అని చెప్పుకున్న ప్రతి క్షణం మీలోని శక్తి మేల్కొంది. కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది అంతా అయిపోయింది, కానీ విశ్వం మీరు ఒక మలుపు వద్ద నిలబడి ఉన్నారని తెలుసు. ఆ తర్వాత మీరు ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న చోటుకి చేరుకుంటారు. విశ్వం ఎప్పుడూ మీ పక్షంలోనే ఉంటుంది. మీ భయం ఇక మీ రక్షణ కాదు, మీ గతం ఇక మీ శత్రువు కాదు. ఇప్పుడు విశ్వం మీతో పాటు నడుస్తూ ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు, మీ హృదయాన్ని విధించిన మాటలు, వారికి మీ రాబోయే కథలో భాగంగా కాదు. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత కథను స్వయంగా రాస్తుంది కాబట్టి. మీ ప్రతికూల అనుభవం ఇప్పుడు సానుకూల మార్పుల బీజంగా మారింది కాబట్టి. మీ వర్తమానం ఇంకా సంఘర్షణలతో నిండి ఉండొచ్చు, కానీ ఇక ఎక్కువ కాలం కాదు. కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి. మీ ఆత్మ యొక్క పిలుపు ఇప్పుడు వినబడింది. మీరు ఎదురు చూస్తున్న ప్రేమ, గుర్తింపు, అద్భుతం ఇవన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు సమీపిస్తున్నాయి అని అర్థం. విశ్వం మీకు పదే పదే సంకేతాలు పంపిస్తుంది. ఒకే సంఖ్యలో గడియారం కనిపించడం, ఒకే వ్యక్తి పేరు మళ్ళీ మళ్ళీ వినిపించడం, లేదా అకస్మాత్తుగా ఏదో పాత విషయం గుర్తుకు రావడం. ఇవన్నీ యాదృచ్ఛికాలని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇవి పిలుపులు. కేవలం పిలుపు నుంచి వచ్చిన ఆ పిలుపులు ఇప్పుడు సమీపంగా వస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది అని చెబుతున్నాయి. ఈ మార్పు సాధారణమైనది కాదు. ఇది మీ ఉత్తరం జీవిత దిశను మార్చేస్తుంది. మీరు అద్దంలో చూసుకొని నేను పొరపాటును ఎప్పుడు విజయం సాధించలేను అని అనుకుంటే, ఇప్పుడు విశ్వం యొక్క ప్రణాళికలు కేంద్ర బిందువుగా మారారు. మీతో ఇప్పుడు జరుగుతున్నది, జరగాల్సింది ఇంకా విశ్వం ప్రణాళికను మీ ఆలోచనల కంటే ముందుంది కాబట్టి. మీరు అనుకుంటున్నారు విషయాలు ఆలస్యం అవుతున్నాయి, కానీ విశ్వంలో ఆలోచిస్తుంది ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు గడిపే మార్గాలు, రాత్రులు, సందేహాలు ఇవన్నీ మీ ఆత్మ యొక్క ఉద్దేశాన్ని కనుగొనే చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాయి. విశ్వం మీలో జ్వలించిన ఆ అగ్నిని ఇక ఎవ్వరూ ఆర్పలేరు. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఇది కేవలం వీడియో కాదని తెలుసుకోండి మిత్రమా. ఇది విశ్వం మీకోసం పంపిన పిలుపు. ఇప్పుడు మీరు విశ్వంతో మరియు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఆ శక్తితో ఒక వాగ్దానం చేయండి. మీరు ఆగరు, వెనక్కి తగ్గరు. ఇక నుండి మీరు ప్రేమ, విశ్వాసం మరియు ధైర్యంతో జీవిస్తారు. ఈ వీడియో సాధారణమైనది కాదు. ఇది మీ జీవితంలో కొత్త ఆరంభమని. ఇందులోని ప్రతి పదం విశ్వం నుండి మీకు వచ్చిన లేఖ. దీన్ని జాగ్రత్తగా దాచుకోండి మరియు మీరు మార్గం తప్పినట్లు అనిపించినప్పుడల్లా కూడా దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే విశ్వం యొక్క గొంతు ఎప్పటికీ కూడా తప్పు కాదు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకుంది ఈ విశ్వం. చాలా లోతుగా, నిశ్శబ్దంగా ఏదో శక్తి ఈరోజు మీతో ఏదో నిర్ణయిస్తుంది మరియు అందులో మీ పేరు పిలువబడింది. నేను ఇలా వట్టిగా చెప్పడం లేదండి. కొన్ని రాత్రులు అలాంటప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో కొత్త దిశగా వెళ్తుందని గ్రహించడు, కానీ జీవితం వెనక్కి తిరిగి చూసినప్పుడు అంతా రాత్రి నుండే మొదలైందని తెలుస్తుంది. ఈ రాత్రి అలాంటి విశ్వం ఏదో కొత్తది సృష్టిస్తుంది. ఈసారి మిమ్మల్ని విమర్శించడం లేదు, మీరు ఎన్నుకోబడ్డారు. ఎందుకు ఇప్పుడు బహుశా అర్థం కాకపోవచ్చు, కానీ ఇక ముందు చెప్పబోయే విషయం ఈ రాత్రి ప్రత్యేకమైనది అని చెప్పడానికి ఒక అర్థం అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో అంతగా ఇరుక్కుపోతాం. చీకటి తప్ప మరేమీ కనిపించదు. మార్గం లేదు, ఆశ లేదు, నమ్మకం లేదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక రాత్రి ఉంటుంది. అప్పుడు విశ్వం అతని కోసం ఒక కొత్త కథను రాయడం మొదలు పెడుతుంది. ఎలాంటి శబ్దం ఉండదు, ఎలాంటి ఆర్భాటం ఉండదు. ఆకాశంలో బాణాసంచా సెలవు. ప్రతిదీ నిశ్శబ్దంగా జరుగుతుంది, కానీ ఆ నిశ్శబ్దంలోని కొన్ని వంతులు రాయబడతాయి. అవి రాబోయే కాలంలో మీ జీవితం యొక్క గుండె చప్పుడు మారుతాయి.
ఈ రాత్రి అలాంటిదే. విశ్వం ఏదో కొత్తదిగా సృష్టిస్తుంది. ఈసారి మిమ్మల్ని విస్మరించడం లేదు, మీరు ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే బహుశా అర్థం కాకపోవచ్చు కానీ ఇక ముందు రాబోయే కాలంలో ఈ విషయమంతా మీకోసమే జరిగింది అని, ప్రత్యేకంగా మీరు ఎన్నుకోబడ్డారని మీకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వం ఈరోజు మీకు ఈ వీడియో పంపింది అంటే ఖచ్చితంగా విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు విశ్వం బాగా కనెక్ట్ అవుతుంది. మనం కోరిన డబ్బు అన్నీ కూడా అందిస్తుంది. సో అందరూ ఆఖరి వరకు చూస్తుంటే మాత్రం ఒకసారి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు విశ్వమా.